Hi students, today we are going to discuss physiology of digestion. Actual process digestion takes place in the gut region. ఇప్పటివరకు మనం ఏం చేసామంటే డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రక్చరే చూసాం. సో సిస్టమ్ ఎలా అరేంజ్ అయి ఉంది మన బాడీలో, ఏ లొకేషన్లో ఏముంటాయి, ఏ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి అనేది చూసాం. నౌ వీఆర్ మూవింగ్ టు యాక్చువల్ ప్రాసెస్ డైజెషన్కి వెళ్తున్నాం. సో డైజెషన్ ఈజ్ నథింగ్ బట్ బ్రేక్ డౌన్ ఆఫ్ నాన్ డిఫ్యూజిబుల్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఇంటూ డిఫ్యూజిబుల్ సింపుల్ మాలిక్యూల్స్. అంటే డిఫ్యూజ్ అయ్యేలాగా మనం బ్లడ్లోకి కలిసిపోయేలాగా వాటిని బ్రేక్ డౌన్ చేసి ఎలా మన సిస్టమ్ అందిస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. సో ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ బెకల్ క్యావిటీ, దెన్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ రీజియన్, వీటన్నిటి గురించి 1 by 1 చూసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్లో మనకి ఎలాంటి డైజెషన్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ బ్రేక్ డౌన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం. సో మనకి ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈజ్ ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ అనేది చూద్దాం 1 by 1. ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్. సో యాక్చువల్ ప్రాసెస్ ఇది, కానీ ఆ సిస్టమ్ గురించి మనం తెలుసుకోకుండా ప్రాసెస్లోకి ఎంటర్ అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఇలా చూస్తాం అన్నమాట. సో ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ ఎలాంటి మాలిక్యూల్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి అనేది చూస్తాం. చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సో కాంప్లెక్స్ నాన్ diffusible compounds into diffusible compounds. సో అంటే బ్రేక్ డౌన్ చేయకముందు కాంప్లెక్స్ డిఫ్యూజ్ అవ్వవు అలాంటివన్నీ. డిఫ్యూజ్ ఇన్ ద సెన్స్ ఫ్రమ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో అది జరగదు. కానీ ఇక్కడ డిఫ్యూజ్ అవుతాయి. ఎక్కడికి డిఫ్యూజ్ అవుతాయి అంటే ఫ్రమ్ ది లూమెన్ టు ది బ్లడ్ రీజన్. సో అలా కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఈ ఫిజియాలజీ. సో ఫిజియాలజీలో అసలు ఎలాంటి టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్, ఎలాంటి ఒక బకల్ క్యావిటీలో ఎలాంటి కండిషన్ ఉంటుందంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కట్టింగ్ అండ్ చూయింగ్. సో మింగటం ఏదైతే కట్ చేయటం, టైర్స్ ఏవైతున్నాయో కట్ చేయటం, కెనైన్స్ అవన్నీ. సో దాంతోపాటు చూయింగ్, ఈ రెండింటి వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క ప్రాసెస్ని ఏం చెప్పొచ్చు అంటే మెకానికల్ ప్రాసెస్ అంటాం. ఎందుకు మెకానికల్ అంటున్నామంటే దెర్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టీత్, బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ ఇంటూ సింపుల్ ఫార్మ్స్. సో మెకానికల్ ప్రాసెస్గా చెప్తాం. అలా కాకుండా ఎంజైమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఎంజైమాటిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ఇదేం చెప్తామంటే కెమికల్ ప్రొసీజర్ అంటాం. సో బోత్ మెకానికల్గా ఉంటుంది ప్రొసీజర్, అట్ ద సేమ్ టైం కెమికల్ ప్రాసెస్ ఉంటుంది. సో బకల్ క్యావిటీ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే టీత్ అనేవి ఏవైతున్నాయో అన్ని ఫుడ్ పార్టికల్స్ని స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ కట్ చేసి వాటిని సెలైవాతో మిక్స్ చేస్తాయి ఫర్ దట్ పర్పస్. సో టీత్ యూజ్ అవుతాయి. బకల్ క్యావిటీలో ఉన్నట్టు అంటే ఈ యొక్క మౌత్ రీజన్లో ఉన్నటువంటి టీత్, టంగ్ రెండు కూడా యూజ్ అవుతాయి. టంగ్ వచ్చేసి మొత్తాన్ని కలిపేస్తుంటుంది. దేంతో సెలైవా తోటి కావాల్సినటువంటి ఫుడ్ని యాస్టికేట్ అక్కడ ఉన్నటువంటి రీజన్స్తో మిక్స్ చేస్తూ ఉంటుంది. బట్ టీత్ ఏం చేస్తుంటాయి, ఫుడ్ పార్టికల్స్ని కట్ చేస్తూ ఉంటే చూయింగ్ చేసి చేస్తూ ఉండేటువంటి రీజన్. బట్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఏవైతున్నాయో ఉన్నటువంటి ఫుడ్ కాంపోనెంట్స్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. ఆ బ్రేక్ డౌన్ చేయడం కోసం అంతా కూడా హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి దాన్ని మనం ఏం చెప్తున్నామంటే కెమికల్ ప్రొసీజర్, బోత్ మెకానికల్ ప్రొసీజర్ అండ్ ఆల్సో కెమికల్ ప్రొసీజర్ ఇన్ అవర్ ఫిజియాలజీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ మౌత్ లేదంటే బకల్ క్యావిటీ యొక్క ఓరల్ రీజియన్లో ఎలాంటి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, ఎలాంటి ఈ డైజెషన్ అనేది జరుగుతుందని చూస్తే మనము బకల్ క్యావిటీలో మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే స్టార్చ్ డైజెస్ట్ అవుతుంది. స్టార్చ్ ఈజ్ డైజెస్ట్ ఇన్ అవర్ బకల్ క్యావిటీ. 30% ఆఫ్ స్టార్చ్ ఈజ్ డైజెస్ట్ ఇన్ అవర్ బకల్ క్యావిటీ అండ్ స్టమక్. సో మ్యాక్సిమం ఈ రెండు రీజన్స్లో స్టార్చ్ ఏదైతే డైజెస్ట్ అయిపోయి ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ అవుతుంది. స్టార్చ్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్. ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఈ యొక్క పాలిసాక్రైడ్స్ ఇవన్నీ ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే మోనోసాక్రైడ్స్గా, సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ అవుతుంది. ఆ సింపుల్ షుగర్ ఏదైతే ఉంది ఇక్కడ మాల్టేజ్గా చెప్తాం. సో మన ఇక్కడ బకల్ క్యావిటీలో ఉన్న గ్లాండ్స్ నుంచి వచ్చే సెక్రీషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే సెలైవా. సో సెలైవా ఎక్కడ నుంచి సెక్రీట్ అవుతుంది, ఫ్రమ్ ది సెలైవరీ గ్లాండ్స్. సెలైవరీ గ్లాండ్స్ నుంచి వచ్చిన సెలైవా అంతా కూడా ఏం డైజెస్ట్ చేస్తుందంటే ఫుడ్ పార్టికల్స్లో ఉన్నటువంటి స్టార్చ్ని డైజెస్ట్ చేస్తుంది. సో ఆ యొక్క ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి డైజెషన్ ఇన్ బకల్ క్యావిటీ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. డైజెషన్ ఇన్ బకల్ క్యావిటీ, దీన్నే మనం ఓరల్ క్యావిటీ అని కూడా అంటాం. బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ. సో ఇక్కడ మీకు కావాల్సినటువంటి హైడ్రోలైటిక్ ఎంజైమ్ ఏదైతే ఉందో అదేంటి అంటే మన యొక్క సెక్రీషన్ ఏమో డైజెస్టివ్ జ్యూస్ ఏమో సెలైవా. సెలైవాలో ఉండేటువంటి
హైడ్రోలైటిక్ స్టార్చ్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ salivary amylase. Salivary amylase, also called as alpha amylase. దీన్ని ఇంకో నేమ్ ఆల్ఫా అమైలేజ్, ఇంకో నేమ్ కూడా ఉంది దట్ ఈస్ టైరిన్. ఈ 3 నేమ్స్లో ఏదైనా మెన్షన్ చేస్తూ ఉండొచ్చు. సో ఏమంటున్నాం, సెలైవరీ అమైలేజ్, ఆల్ఫా అమైలేజ్ అండ్ టైరిన్, ఏ నేమ్తో అయినా చెప్పవచ్చు. బట్ సెలైవరీ అమైలేజ్ ఈజ్ అన్ ఎంజైమ్. సెలైవాలో అలానే కాకుండా ఇంకో కాంపోనెంట్స్ ఉంటాయి, దట్ ఈజ్ మ్యూకస్ ఉంటుంది, దెన్ సోడియం పొటాషియం అయాన్స్ ఉంటున్నాయి, అట్ ద సేమ్ టైం క్లోరైడ్ అయాన్స్ అండ్ బైకార్బోనేట్స్ని కూడా మనం యొక్క సెలైవా కాంపోజిషన్లో చూస్తాం. సో ఇవి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఓకే, స్టార్చ్ సెలైవా మీద ఎలా పనిచేస్తుంది, ఎలా బ్రేక్ డౌన్ చేస్తుంది అనేది ఒక రియాక్షన్ వైజ్గా చూస్తే సింపుల్గా ఎలా చెప్పొచ్చు అనేది ఇక్కడ చూస్తాం. సో ఫస్ట్ స్టార్చ్ ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది ఇక్కడ చూస్తాం. చూడండి, సపోజ్ స్టార్చ్ అంటే పిండి పదార్థం. మనం ఏ యొక్క రైస్ తీసుకున్నా, ఎలాంటి ఫుడ్ మెటీరియల్స్ మనకి అవైలబుల్గా ఉండే ఫుడ్ మెటీరియల్స్ ఏ తీసుకున్నా దాంట్లో స్టార్చ్ ఉంటుంది. సో ఆ స్టార్చ్లో మ్యాక్సిమం స్టార్చ్ రిచ్ ఫుడ్డే తీసుకుంటాం మనం. సో స్టార్చ్ అంతా కూడా ఎలా కన్వర్ట్ అవ్వాలి అంటే అది సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ చేయాలి. దేంతో కన్వర్ట్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ సెలైవరీ అమైలేజ్. సో ఇక్కడ pH ఎంత ఉంటుంది, వాట్ ఈస్ ద pH ఆఫ్ దిస్ బకల్ క్యావిటీ రీజన్? pH ఈజ్ 6.8. ఎంత ఉంటుందంటే 6.8 pH ఉంటుంది. సో ఇలా ఉన్నటువంటి ఈ కంటెన్షన్, ఈ మీడియంలో ఈ ఎంజైమ్ ప్రెజెన్స్లో స్టార్చ్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది అంటే సింపుల్ షుగర్ దట్ ఈస్ మాల్టోస్గా బ్రేక్ డౌన్ అవుతుంది. మాల్టోస్, ఐసోమాల్టోస్. సో ఈ కాంపోనెంట్స్లో ఎలా అయినా బ్రేక్ డౌన్, ఐసోమాల్టోస్, లిమిట్ డెక్స్ట్రిన్స్. ఏ పాయింట్ ఆఫ్ అంటే ఎలా అయినా ఇవి కావచ్చు. అంటే సింపుల్ షుగర్ మాల్టోస్, ఐసోమాల్టోస్ అండ్ లిమిట్ డెక్స్ట్రిన్స్గా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. స్టార్చ్ ఈజ్ కన్వర్టెడ్ టు maltose with the help of enzyme that is salivary amylase. The pH is 6.8 in the buccal cavity. సో ఈ యొక్క రీజన్స్లో మనకి అలా చూస్తూ ఉంటుంది. దెన్ ఆ స్టార్చ్ బకల్ క్యావిటీ నుంచి నెక్స్ట్ పొజిషన్ ఫుడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఉన్న మ్యూకస్ ఫుడ్తో మిక్స్ అయిపోయి ఒక కాంపౌండ్, ఆ యొక్క ఫుడ్ మాలిక్యూల్స్ అన్నీ అడ్హేరింగ్ అయిపోయి బోలస్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. బోలస్ అంటున్నాం అంటే ఏమవుతుంది, తీసుకున్నటువంటి ఫుడ్ పార్టికల్స్ అన్నిటిని మ్యూకస్ అంతా కలిపేసి ఒక బాల్ లైక్ స్ట్రక్చర్ చేస్తుంది. దట్ బాల్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ బోలస్. దట్ బోలస్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ది బకల్ క్యావిటీ టు ది స్టమక్. సో ఈసోఫాగస్లో ఎలాంటి డైజెషన్ జరగదు, అక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం మనకి ఏం జరుగుతుందంటే ఈసోఫాగస్ అంతా పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఉంటాయి. సో ఇలా మ్యూకస్తో మిక్స్ అయినటువంటి ఫుడ్ అంతా ఎక్కడికి రీచ్ అవుతుంది, స్టమక్ రీచ్ అవుతుంది. సో మనకి ఇక్కడ స్టమక్లో ఎలాంటి డైజెషన్ ఉంటుంది, ఎలాంటి డైజెస్టివ్ జ్యూసెస్ పార్టిసిపేట్ అవుతాయి అనేది ఇక్కడ చూస్తాం. సో బకల్ క్యావిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఇది. నెక్స్ట్ డైజెషన్ ఇన్ ది స్టమక్లో ఎలాంటి రియాక్షన్స్ జరుగుతాయి, ఏమేమి డైజెస్ట్ అవుతాయి, ఎలా అవుతాయి అనేది ఇక్కడ చూస్తాం. స్టమక్లో ఉండేటువంటి రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూస్తాం. చూడండి, డైజెషన్ ఇన్ స్టమక్లో ఉండేటువంటి డైజెషన్ ఏంటనేది చూస్తాం. సో స్టమక్లో మనకు తెలుసు అన్ని, స్టమక్లో ఉన్నటువంటి గ్లాండ్స్ని ఏమంటాం, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాం. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ సెక్రీట్స్ నెంబర్ ఆఫ్ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ అండ్ ఆల్సో హెచ్సిఎల్తో పాటు ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ కూడా అక్కడ సెక్రీట్ చేసేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఇక్కడ డైజెషన్ ఇన్ స్టమక్ చెప్పినప్పుడు పార్టిసిపేట్ అయ్యేటువంటి గ్లాండ్స్, దోస్ ఆర్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. సో ఇక్కడ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి కొన్ని సెల్స్లో ఆక్సింటిక్ ఆర్ పెరైటల్ సెల్ సెక్రీట్స్ హెచ్సిఎల్ కూడా ఎలాంటి హెచ్సిఎల్ అంటే ఎసిడిక్ pH ఉంటుంది. pH ఈజ్ 1.8. సో మోస్ట్లీ ఎసిడిక్ అనమాట, ఎసిడిక్ pH ఉంటుంది. ఎందుకు ఆ ఎసిడిక్ pH ఉంటుందంటే దిస్ pH ఈజ్ ఆప్టిమమ్ ఫర్ ది యాక్షన్ ఆఫ్ పెప్సిన్ పనిచేయాలంటే ఈ యొక్క ఎసిడిక్ మీడియం అనేది ఉండాలి. సో ఇక్కడ ఏమేమి డైజెస్ట్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఉండేటువంటి 2 ఎంజైమ్స్ ఏంటి, 2 ఎంజైమ్స్ అక్కడ ప్రోరెనిన్ విచ్ ఈజ్ ఇన్యాక్టివ్, పెప్సినోజన్ విచ్ ఈజ్ ఆల్సో ఇన్యాక్టివ్. ఆ రెండు ఎలా యాక్టివేట్ అవుతాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ప్రోరెనిన్, ప్రో మీన్స్ ఇన్యాక్టివ్, అక్కడ ఇన్యాక్టివ్ ఉన్నటువంటి రెనిన్. సో ఇది ఏ పర్టికులర్ పార్ట్ అయితే ఉందో మనకి
హెచ్సిఎల్ యాక్టివేట్స్ దిస్ ఎంజైమ్. అందుకనే మనం హెచ్సిఎల్పిహెచ్ని ఆప్టిమమ్ యాక్షన్ ఫర్ ది ఎంజైమ్స్ అంటాం. ప్రోరెనిన్ ఇన్యాక్టివ్ నేచర్ ఉంది. ఎలా యాక్టివ్గా మారుతుందంటే దట్ ఈజ్ రెనిన్. రెనిన్ ఈజ్ యాక్టివ్ ఎంజైమ్. సో ప్రోరెనిన్ అంతా ఎలా మారుతుంది, రెనిన్గా కన్వర్ట్ అయింది. ఏందా విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎసిడిక్ మీడియం ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ వన్ దట్ ఈజ్ పెప్సినోజన్. పెప్సిన్ యాక్చువల్ ఎంజైమ్, ఓజన్ అంటే ఇన్యాక్టివ్ అని అర్థం. సో ఇది ఏదైతే ఉందో ఇన్యాక్టివ్ ఎంజైమ్. సో మనం ఎప్పుడైతే ఫుడ్ పార్టికల్స్ బకల్ క్యావిటీ నుంచి ఈసోఫాగస్కి వెళ్ళి స్టమక్లో స్టోర్ అవుతాయో అప్పుడు ఈ పెప్సినోజన్ కాస్త ఎలా కన్వర్ట్ అవుతుందంటే హెచ్సిఎల్ హెల్ప్తో పెప్సినోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ నెక్స్ట్ రీజన్ దట్ ఈస్ యాక్టివ్ ఫామ్ పెప్సిన్. ఇట్ కన్వర్ట్ ఇంటూ యాక్టివ్ ఫామ్ దట్ పెప్సిన్. ఎందుకు ఇవి ఇన్యాక్టివ్ ఉంటాయని మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో పెప్సినోజన్, ప్రోరెనిన్ ఎప్పుడు ఇన్యాక్టివ్గా నుండి ఫుడ్ పార్టికల్స్ వెళ్ళినప్పుడు మాత్రమే లూమెన్లో యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అయ్యి డైజెస్టివ్ సిస్టంలో డైజెషన్ ప్రాసెస్ చూస్తే తీసుకున్న ఫుడ్ మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ అవుతాయి, ఫుడ్ అంతా కూడా బ్లడ్కి వెళ్తుంది. అలా ఇన్యాక్టివ్గా లేకుండా ఆల్వేస్ యాక్టివ్గా ఉంటే ఈవెన్ అవర్ టిష్యూస్ ఆఫ్ గ్లాండ్స్, అవర్ టిష్యూస్ ఆఫ్ గట్ వాల్ మొత్తం డైజెషన్ చేసేసేటువంటి క్యాపబిలిటీ వీటికి ఉంటుంది. అందుకని ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఇన్యాక్టివ్గా ఉంటాయి. సో ఎప్పుడైతే వర్క్ ఉంటుందో, ఎప్పుడైతే ఫుడ్ వస్తుందో ఆటోమేటిక్గా దే విల్ యాక్టివ్ నేచర్. అలా యాక్టివ్గా మారినటువంటివి రెండు, ఒకటి రెనిన్ యాక్టివ్, సో ఇంకోటి పెప్సిన్ యాక్టివ్ నేచర్లో ఉన్నాయి. ఈ రెండు ఎలా పనిచేస్తాయి అనేది చూస్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెనిన్ ఏదైతే ఉందో మిల్క్ డైజెస్టివ్ ఎంజైమ్ అని చెప్పొచ్చు. సో యాక్చువల్గా చిన్నపిల్లలు ఇన్ఫాంట్స్లో ఏముంటుందంటే దెర్ ఈజ్ ఏ మిల్క్ ప్రోటీన్. వాళ్ళు ఎక్కువ మిల్క్ తీసుకుంటే అందులో మిల్క్ ప్రోటీన్ కేసిన్ ఉంటుంది. ఆ కేసిన్ ప్రోటీన్ని యొక్క రెనిన్ అనేది డైజెస్ట్ చేస్తుంది. సో ఆ రెనిన్ ఏదైతే ఉందో ఎలా కడ్లింగ్ ఆఫ్ మిల్క్ చేస్తుంది అనేది ఇక్కడ చూస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద ప్రోటీన్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ మిల్క్, కేసిన్ ప్రోటీన్. సో ఆ ప్రోటీన్ని ఏది డైజెస్ట్ చేస్తుందని చెప్పాను, ఎంజైమ్ దట్ ఈస్ రెనిన్. రెనిన్ in the presence of calcium. So now it converts into calcium paracaseate. calcium paracaseate గా కన్వర్ట్ అవుతుంది. సో చిన్నపిల్లలు చెప్తున్నాం. సో పెరిగే కొద్దీ యొక్క రెనిన్ ఏదైతే ఉందో మనకి ఏజ్ పెరిగే కొద్దీ, ఓల్డ్ అయ్యే కొద్దీ రెనిన్ అనేది తగ్గిపోతుంది. బట్ ఇన్ఫాంట్స్లో మాత్రం లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే విల్ డైజెస్ట్. యాక్చువల్లీ వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలరు మిల్క్ని, ఎందుకంటే కేసిన్ ప్రోటీన్ ఉంది. ఈ ప్రోటీన్ని రెనిన్ ఎంజైమ్ అనేది ఈజీగా డైజెస్ట్ చేస్తుంది కాబట్టి ఎలా కన్వర్ట్ చేసింది చూడండి. కేసిన్, రెనిన్ యాక్ట్స్ ఆన్ ది కేసిన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ రెనిన్ అండ్ కాల్షియం కన్వర్ట్ ఇంటూ కాల్షియం paracaseate. దిస్ కాల్షియం paracaseate now turns into peptones in the presence of pepsin. సో కాల్షియం paracaseate ఏదైతే ఉందో మనకి పెప్సిన్ ఎంజైమ్ ప్రెజెన్స్లో ఎలా కన్వర్ట్ అయింది, పెప్టోన్స్గా కన్వర్ట్. దీస్ ఆర్ ద సింపుల్ ప్రోటీన్ కాంపోనెంట్స్. సో ఉన్నటువంటి కాల్షియం paracaseate పెప్సిన్ ఎలా కన్వర్ట్ చేస్తుంది, పెప్టోన్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 రీజియన్స్లో రెనిన్ కలిసినప్పుడు కాల్షియం paracaseate ఫామ్ అయింది. దిస్ కాల్షియం paracaseate మీద ఏం యాక్టివేట్ అవుతుంది, పెప్సిన్ యాక్షన్. పెప్సిన్ యాక్షన్ వల్ల కాల్షియం paracaseate కన్వర్ట్స్ ఇంటూ పెప్టోన్స్గా కన్వర్ట్ అయింది. బట్ యాక్చువల్గా పెప్సిన్స్ ఏవి డైజెస్ట్ చేస్తాయంటే ప్రోటీన్స్ని ఎక్కువగా డైజెస్ట్ చేస్తుంది. సో ఆ ప్రోటీన్స్ డైజెస్ట్ చేసుకోవటం ఎలాంటి సిచ్యువేషన్ తీసుకుంటున్నాం చూడండి. సపోజ్ ఇన్ అవర్ గ్యాస్ట్రిక్ జ్యూస్ దర్ ఈజ్ ఏ ప్రెజెన్స్ ఆఫ్ పెప్సిన్. ఆ పెప్సిన్ ఏదైతే ఉందో వేటి మీద పనిచేస్తుంది, దోస్ ఆర్ ప్రోటీన్స్ మీద పనిచేస్తున్న పెప్సిన్ ఈ ప్రోటీన్స్ని ఎలా కన్వర్ట్ చేస్తుందంటే ప్రోటియోజెస్ అండ్ పెప్టోన్స్. ప్రోటియోజెస్ గాను పెప్టోన్స్ గాను కన్వర్ట్ చేస్తుంది. సో సింపుల్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఈ ప్రోటీన్స్ పైన ఎంజైమ్ పెప్సిన్ పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎలా కన్వర్ట్ చేస్తుంది, బ్రేక్ డౌన్ ఇంటూ ప్రోటీన్స్. దే ఆర్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అట్ ది టైమ్ ఆఫ్ డైజెషన్. ప్రోటియోజెస్ కన్వర్ట్, దెన్ పెప్టోన్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలాంటి ప్రొసీజర్ చూసేటువంటి ఇవి. ఇక్కడ మీకు ఎసిడిక్ pH ఉంటుంది. సో మనకి స్టమక్లో పార్షియల్ డైజెషన్ జరుగుతుంది. పార్షియల్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ది స్టమక్. ద పార్షియల్లీ డైజెస్ట్ ఫుడ్ ఇన్ ది స్టమక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఖైమ్ అంట. ఇందాక బకల్ క్యావిటీలో టర్మ్ చెప్పుకున్నాం. ద ఫుడ్ పార్టికల్స్ మిక్స్డ్ విత్ saliva and form a ball like structure that is bolus. At the same time digestion స్టమక్లో అయితే పార్షియల్లీ డైజెస్టెడ్ ఎసిడిక్ ఫుడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఖైమ్ అంట. ఇక్కడ ఒక టర్మ్ ఉంది, అక్కడ ఒక టర్మ్ వస్తుంది. సో ఖైమ్ విచ్ ఈజ్ పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్
దిస్ chyme enters into next region. This chyme enters into next region, that is a స్మాల్ ఇంటెస్టైనల్ రీజన్. సో ఎలా ఎంటర్ అవుతున్నాయి? ప్రోటీన్స్ అయితేనేమో ప్రోటీజెస్ అండ్ పెప్టోన్స్కి ఎంటర్ అవుతున్నాయి. కాల్షియం పారాకేసినట్టు ఇవన్నీ నెక్స్ట్ రీజన్కి పాస్ అయిపోతాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి గట్ రీజన్ని హై ఎసిడిక్ pH నుంచి లేదంటే నెక్స్ట్ రీజన్స్ ఏవైనా ఎసిడిక్ pH నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మన బాడీలో కొన్ని బైకార్బోనేట్స్ రిలీజ్ అవుతాయి అండ్ మ్యూకస్ బాగా రిలీజ్ అవుతుంది. మ్యూకస్ బైకార్బోనేట్స్ అన్నీ కూడా హై pH నుంచి, హై ఎసిడిక్ pH నుంచి ఇంటెస్టైనల్ ఆ స్టమక్ వాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా ప్రొటెక్ట్ చేయకపోతే మ్యూకోజా లేయర్ అంతా కూడా బర్న్ అయిపోతుంది. సో అలాంటి ఎసిడిక్ pH నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేయడం కోసం వన్ ఈజ్ మ్యూకస్ సెక్రీషన్స్. మ్యూకస్ సెక్రీషన్స్ బాగా ఉంటాయి. సో మరి ఎసిడిక్ pH ఎక్కువైపోయింది అనుకోండి, ఎసిడిక్ మీడియం ఎక్కువైపోతే మ్యూకోజా ఆఫ్ అవర్ స్టమక్ అంతా కూడా డిస్ట్రక్ట్ అవుతుంది. సో అలా డిస్ట్రక్ట్ అవడం కోసం, అవ్వకుండా ఉండటం కోసం there is a mechanism in our stomach, that is those are goblet cells secretes mucus. సో మ్యూకస్తో పాటు మనకి మ్యూకస్ ఏదైతే ఉందో ఎక్స్కోరియేషన్ నుంచి మన యొక్క మ్యూకోజల్ లేయర్ ఆఫ్ గట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్స్కోరియేషన్ ఏదైతే ఉందో అలా జరగకుండా, ఎక్స్కోరియేషన్ జరగకుండా ఈ యొక్క మ్యూకస్ ఏవైతే ఉన్నాయో అంటే గాబ్లెట్ సెల్స్ దేని సెక్రెట్ చేస్తే మ్యూకస్. దట్ మ్యూకస్ ప్రొటెక్ట్స్ ఇంటెస్టైన్ అంటే ఇంటెస్టైనల్ మన దగ్గర స్టమక్ ఎపిథీలియంని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇన్ అవర్ బాడీ దెర్ ఈజ్ ఏ హెచ్సిఎల్ అంతా కూడా మనం ఫుడ్తో పాటు తీసుకున్నాం. అలాంగ్ విత్ ఫుడ్తో పాటు ఎంటర్ అయినటువంటి మైక్రో ఆర్గనిజమ్స్ అన్నిటినీ ఇది హెచ్సిఎల్ కిల్ చేస్తుంది. మైక్రో ఆర్గానిజమ్స్ ఓకే. హెచ్సిఎల్ ఏదైతే ఉందో మైక్రో ఆర్గనిజమ్స్ కిల్ చేస్తుంది, బాగానే ఉంది. బట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కంటెంట్ ఇంక్రీజ్ అయితే సో ఎసిడిక్ మీడియం కన్వర్ట్ అవుతుంది. దట్ టూ మచ్ ఎసిడిక్ని ప్రివెంట్ చేయడం కోసం అవర్ స్టమక్ రిలీజెస్ సమ్ బైకార్బోనేట్స్. These bicarbonates act as buffers in the sense ఏంటంటే ఇఫ్ దెర్ ఇస్ ఎసిడిక్ మీడియం కన్వర్ట్ అయిందనుకో దాన్ని న్యూట్రల్గా తెచ్చేస్తాం. బేసిక్ మీడియం ఉందనుకో, మళ్ళీ ఎక్కువ బేసిక్ ఉందనుకోండి దాన్ని కూడా న్యూట్రల్గా తీసేసేలాగా ఈ బైకార్బోనేట్స్ బోత్ సైడ్స్ యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో స్టమక్కి ఎసిడిక్ మీడియం కావాలంటేనేమో ఎసిడిక్గాను, లేదు డేంజరస్ అనుకుంటే దాన్ని బేసిక్ సిచ్యువేషన్ లేదా న్యూట్రల్గా కన్వర్ట్ చేసేటువంటి బఫర్స్గా బైకార్బోనేట్స్ యాక్ట్ అవుతాయి. సో అట్ ద సేమ్ టైం there is one more enzyme which is a lysozyme. Lysozyme is there. So lysozyme acts as a antibacterial agent. Anti means opposite. Antibacterial agent. So మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉన్నాయో those bacterials are digested by this enzyme, that is a lysozyme. సో చూడండి, ఎంటర్ అయ్యేటువంటి ఫుడ్ హెచ్సిఎల్తో కాకపోతే ఈ ఎంజైమ్ ఉంది, లైసోజైమ్ ఉంది. సో యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్, దట్ యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ డైజెస్ట్ ద వాల్ ఆఫ్ ది బ్యాక్టీరియాస్ వాల్ని ఇవి డైజెస్ట్ చేస్తాయి. సో ఇప్పటి వరకు మనం చూసింది ఓన్లీ బకల్ క్యావిటీ అండ్ స్టమక్, ఈ టూ రీజన్స్లో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ని చూసాం, డైజెస్టివ్ ప్రాసెస్ని చూసాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఏమో డైజెస్టివ్ సిస్టమ్, డైజెషన్ ఇన్ ది స్టమక్ అయితే సెలవరీ గ్లాండ్స్ ద్వారా జరిగేటువంటిది బకల్ క్యావిటీలో ఉంది. సో ఇలా 30% ఆఫ్ డైజెషన్ అనేది కూడా రెండిట్లో అంటే బకల్ క్యావిటీలోను స్టమక్లోను జరుగుతాయి. 2 times బాగా గుర్తుంచుకోండి. లైసోజోమ్ ఏదైతే ఉందో యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్, అట్ ద సేమ్ టైం హెచ్సిఎల్ ఏం చేస్తుంది అంటే అసిడిక్ మీడియం ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆల్సో కిల్లింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ అవర్ ఫుడ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ సెలవరీ అమైలేజ్ దగ్గర ఉండేటువంటివి కూడా కొంచెం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ రీజన్లో అంటే స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.